హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఆడవాళ్ళ మీద హత్యలు, అత్యాచారాలు. ఎక్కడ చూసినా కూడా ఇవే వింటున్నాము, ఇవే చూడాల్సి వస్తుందన్నమాట. ఒక ఆయేషా మీరా దగ్గర నుంచి రీసెంట్గా జరిగిన కలకత్తా డైనీ డాక్టర్ వరకు కూడా ఎన్నెన్నో చూస్తున్నాం అనమాట. అసలు వీటికి అంతం అనేది ఉండట్లేదు అనమాట. చాలా ఘోరంగా ఆడవాళ్ళని హింసించి అత్యాచారం చేసి హత్య చేస్తున్నారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు? తప్పనేది ఎక్కడ ఉంది? సరిగ్గా అమలు చేయని చట్టాల్లో ఉందా? ఎన్ని చట్టాలు ఎన్ని శిక్షలు వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటూ ఆడవాళ్ళ జీవితాన్ని పాడు చేసే మగవాళ్ళలో ఉందా? ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. వాళ్ళు వచ్చి కాపాడుతారు, వీళ్ళు వచ్చి కాపాడుతారు అనేది మనం పక్కకు పెట్టేసి మన నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, మన కుటుంబంలో వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, అండ్ అసలు వాళ్ళని ఈ హత్యలు అత్యాచారాలు ఎందుకు చేయాల్సి వస్తుంది, కొన్ని అయితే నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్, చెప్పాను కదా. ఒక ఆయేషా మీరా దగ్గర నుంచి మచిలీపట్నం అనూహ్య కానివ్వండి, దిశ కానివ్వండి, నిర్భయ కానివ్వండి, అండ్ స్పానిష్ మహిళ, విదేశీ మహిళ దగ్గర నుంచి రీసెంట్గా జరిగిన కలకత్తా డైరీ డాక్టర్ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళ మీద హత్య చేసి ఘోరంగా చంపేస్తున్నారు అన్నమాట. అత్యాచారం చేసేసి ఎందుకు ఇంత దారుణాలు చేస్తున్నారు? ఎందుకు చేయాల్సి వస్తుంది? ఫస్ట్ ఏజ్ పరంగా తీసుకుందాం అనమాట. మగవాళ్ళు వయసులో ఉండి చేస్తున్నారా? వయసు ప్రకారం తీసుకుంటే 10 సంవత్సరాల పిల్లల నుంచి 80 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా అత్యాచారం చేస్తూనే ఉన్నారనమాట. మన ఆడవాళ్ళు వయసులో ఉన్నారని చేస్తున్నారా? ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లల దగ్గర నుంచి కూడా వీళ్ళు కూడా 70-80 ఏళ్ళ సంవత్సరాల పిల్లల వరకు కూడా రేప్ చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ వాళ్ళకి ఏజ్తో పని లేదు, వాడి ఏజ్తో పని లేదు, ఆడవాళ్ళ ఏజ్తో పని లేదనమాట. అంటే ఏజ్ ఈజ్ నాట్ మ్యాటర్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ క్యాస్ట్, కులం చేసి రేప్ చేస్తున్నారా? హిందువులను చేస్తున్నారు, ముస్లిమ్స్ని చేస్తున్నారు, క్రిస్టియన్స్ని చేస్తున్నారు అనమాట. అంటే క్యాస్ట్ ఈజ్ నాట్ మ్యాటర్, కులంతో కూడా పని లేదు. అండ్ బ్యూటీ, అందంగా ఉంటేనే రేప్ చేస్తున్నారా? పసిపిల్లలకి ఏమందం ఉంటుందండి? ముసలి వాళ్ళకి ఏమందం ఉంటుంది? అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏమందం ఉంటుంది? మతిస్థిమితం లేని వాళ్ళకి ఏమందం ఉంటుంది? ఏమి ఉండదు కదా. అంటే అందంగా ఉన్న వాళ్ళని చేస్తున్నారు, అందంగా లేని వాళ్ళని కూడా చేస్తున్నారు. బ్యూటీ ఈజ్ నాట్ మ్యాటర్. ఓకే, ఎస్. అండ్ డ్రెస్సింగ్ వల్ల అనమాట, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకోని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని కాదు కానివ్వండి. కొంతమంది అంటారు ఆడవాళ్ళు నీట్గా డ్రెస్సింగ్ చేసుకుంటే అసలు రేపులు జరగవు కదా అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడేస్తుంటారు. పసిపిల్లలకి ఏం డ్రెస్సింగ్ చేస్తారండి? ఉయ్యాల్లో ఉన్న పిల్లలకి, 2-3 సంవత్సరాల పిల్లలకి ఏం బట్టలు ఉంటాయండి? అండ్ బయట మతిస్థిమితం లేని ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారండి? 80 ఏళ్ళ ముసలోళ్ళు, వాళ్ళు పద్ధతిగానే చీరలు కట్టుకుంటారు కదా, వాళ్ళకేం డ్రెస్సింగ్ ఉందని రేపులు చేస్తున్నారండి. డ్రెస్సింగ్ అనేది కరెక్ట్ కాదు. డ్రెస్సింగ్ వలన రేపులు అనేది జరగవండి. కొంతమంది అంటారనమాట డ్రెస్సింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే అసలు ఇలాంటివి జరగవు కదా అని చెప్పేసి. ఆ ట్రైనీ డాక్టర్ డ్రెస్ అనేది సరిగ్గా లేదా? ఆయేషా మీరా డ్రెస్ సరిగ్గా లేదా? మచిలీపట్నం అనూహ్య డ్రెస్ సరిగ్గా లేదా? ఈ రేపులు జరిగే వాళ్ళ ఆడపిల్లలకి డ్రెస్సులు సరిగ్గా లేవా? దిశాకి డ్రెస్ కరెక్ట్గా లేదా? అందరికీ బాగున్నాయి కదా, మరి వాళ్ళ మీద ఎందుకు రేపులు జరిగాయండి? అది కరెక్ట్ కాదనమాట. కొంతమంది అంటారు డ్రెస్సింగ్లు కరెక్ట్గా ఉంటేనే రేపులు జరగవని. అసలు అది చాలా తప్పండి. అలాంటి మాటలు అనేది ఆడవాళ్ళ గురించి మాట్లాడకండి ఎవరు కూడా. ఇప్పుడు మీరు చెప్పినట్లే ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు ఏ జాబులు లేకుండా హౌస్ వైఫ్లుగానే ఉంటారు, వాళ్ళు చీరలు కట్టుకుంటారు కదా పద్ధతిగానే. మరి వాళ్ళ మీద ఎంతమంది మామలు, బావలు, మరుదులు ఎంతమంది హెరాస్ చేస్తున్నారు కుటుంబాల్లో? బయటకు రాని ఎంతమందికి ఉన్నాయండి కుటుంబాలు? మరి వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు కదా, పద్ధతిగానే డ్రెస్సింగ్ చేసుకున్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు హెరాస్ జరుగుతుంది? అందుకని డ్రెస్సింగ్ ఈజ్ నాట్ మ్యాటర్ అనమాట. అది వాడి బుద్ధిలోనే ఉంటుంది, వాడి బిహేవియర్లోనే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వాడికి ఏజ్తో పని లేదు, క్యాస్ట్తో పని లేదు, అండ్ బ్యూటీతో పని లేదు, డ్రెస్సింగ్తో పని లేదనమాట. అది వాడి బుద్ధి, వాడి బిహేవియర్లోనే ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఓకే, ఎస్. అండ్ ఇప్పుడు బుద్ధి బిహేవియర్ అంటే మనం ఏం చెప్తామండి? కొంతమంది మగవాళ్ళు ఉంటారు, బేవర్స్ గాళ్ళు అంటారనమాట వాళ్ళని. వాడు ఎందుకు పుడతాడో తెలియదు, ఎందుకు పెరుగుతాడో తెలియదు. మగవాడిగా పుట్టాడు, మగవాడిగా పెరిగాడు అనమాట. మగాడైనందుకు వాడికి ఏంటంటే వాడికి ఒక ఫ్యామిలీ ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏమీ ఉండవు అనమాట. వాడు పుట్టింది మగాడైనందుకు వాడు చచ్చినా కూడా వాడికి ఏడవడానికి కూడా ఎవరు ఉండరనమాట. అందుకని వాడికి అన్నిటికీ తెగించి నేను ఏమైపోయినా పర్లేదని చెప్పేసి వాడు అడ్డదిడ్డంగా పెరిగి ఎక్కడ ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళని అత్యంత ఘోరంగా హత్యలు చేసి అత్యాచారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అనమాట. ఓకే, ఎస్. ఇంకా కొంతమంది అనమాట డబ్బు, పలుకుబడి. ఇంక వీళ్ళకి మనం ఏం చెప్తామండి? చదువు ఉంటుంది, సంస్కారం ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. కానీ ఏం చేసినా కూడా డబ్బుతో బయటికి రావచ్చు, పలుకుబడి ఉంది కదా తప్పించుకోవచ్చు అని చెప్పేసి మూర్ఖంగా ఆడవాళ్ళని, పిల్లల్ని
అత్యాచారం చేసి హత్య చేస్తూ ఉంటున్నారు కొంతమంది. ఇది వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం, వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కూడా వేస్ట్ అనమాట. ఇంక ఇలా ఏం జరిగినా ఏం చేసినా అన్యాయం జరిగేది ఆడవాళ్ళకే అనమాట. బాధపడేది కుటుంబాలు. ఆ తల్లిదండ్రుల బాధలను ఎవరు తీసుకొస్తారండి? ఆ ట్రైనీ డాక్టర్ డైరీలో రాసుకుంది, నేను గోల్డ్ మెడల్ తీసుకోవాలి, నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని రాసుకుంది. ఆమె డైరీ వింటే కన్నీళ్ళు ఆగట్లేదనమాట. అంత బాధేస్తుంది అనమాట. వాళ్ళు ఒక సక్సెస్ కోసం, ఒక గోల్ కోసం పాపం ఎక్కడో ఉండి అలా ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ అలాంటి వాళ్ళని కూడా ఎవరు వదలట్లేదంటే అసలు ఏం చెప్పాలి, మనం ఎవరికి చెప్పాలి అసలు? ఒకసారి ఆడపిల్లల హాస్టల్కి వెళ్ళి చూడండి, కన్నీళ్ళు వస్తాయన్నమాట. ఏంటంటే ఎప్పుడు కూడా పేరెంట్స్ని వదలని వాళ్ళు డే అండ్ నైట్ అండి ఆ 4 గోడల మధ్య ఉండి 24 గంటలు వాళ్ళకి చదువు తప్ప వేరే ఆలోచన లేదనమాట. పాపం వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వాలి, అనుకున్నది సాధించాలని చెప్పేసి పాపం అదే పనిగా చదువులోనే ఉంటారండి. అలాంటి వాళ్ళని కూడా చంపేస్తున్నారనమాట. వాళ్ళకి చదువుకునే ప్లేస్లో రక్షణ లేదు, పని చేసే చోట రక్షణ లేదు, బయటకు వెళ్తే రక్షణ లేదు, ఇంట్లో ఉంటే రక్షణ లేదు, అండ్ సొంత వాళ్ళతో రక్షణ లేదు, బయట వాళ్ళతో రక్షణ లేదు, ఎవరితో కూడా వాళ్ళకి సేఫ్టీ అనేది ఉండట్లేదండి. ఎక్కడ చూసినా కూడా ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని శిక్షలు వేసినా కూడా ఆడవాళ్ళని ఎవరు కాపాడుకోలేకపోతున్నాం, మనల్ని మనం సేవ్ చేసుకోలేకపోతున్నాం అనమాట. బట్ కొన్ని అయితే చేద్దామండి, మనల్ని మనం కాపాడుకుందాము, మన కుటుంబంలో వాళ్ళని పిల్లల్ని కాపాడుకుందాం. కొన్ని సేఫ్టీ అనమాట. మీరు క్యాబ్ బుక్ చేసుకున్నా, ర్యాపిడో బుక్ చేసుకున్నా కూడా కంపల్సరీ మీరు వాటిని ఫోటో తీసి పెట్టుకోండి. వాళ్ళ నెంబర్స్ని, క్యాబ్ నెంబర్స్ని అవన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫోన్లో కంపల్సరీ మొబైల్ డేటా ఉండేటట్టు, ఛార్జింగ్ ఉండేటట్లు ఇవన్నీ చూసుకోండి, బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మచిలీపట్నం అనూహ్య ఏమైందండి, ఆ అమ్మాయి ఇంటికి ఫోన్ చేద్దాం చాలా ట్రై చేసిందనమాట. ఆ అమ్మాయి ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడము, ఛార్జింగ్ లేకపోవడము ఏదో జరిగిందనమాట. కానీ ట్రై అయితే చేసింది, బట్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల కానివ్వండి, బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కానివ్వండి ఫోన్ అయితే వెళ్ళలేదనమాట. అందుకని ఎక్కడో జరిగిందని చెప్పేసి అనుకోవద్దండి. అది మన దగ్గర జరగచ్చు, మన వాళ్ళకే జరగచ్చు, మనకే జరగచ్చు అనమాట. కంపల్సరీ ఫోన్లో ఛార్జింగ్ బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీ ఇప్పుడు కొత్తగా సేఫ్టీ యాప్స్ వస్తున్నాయి కదా, అవన్నీ కొంచెం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. పెప్పర్ స్ప్రే బాటిల్ పెట్టుకోండి, స్మాలే ఉంటాయి, మీకేం బరువు కాదనమాట. మీ సేఫ్టీ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదనమాట. అండ్ కరెంట్ లైట్ పెట్టుకోండి, అది కూడా స్మాలే ఉంటుంది అనమాట, యూజ్ అవుతుంది చాలా. కంపల్సరీ అనుకోకండి ఎక్కడ ఏదో జరిగింది మనకు అవ్వదని మాత్రం ఎప్పుడు అనుకోకండి. పెట్టుకోవడం వల్ల నష్టం లేదు అనమాట. ఆ తల్లిదండ్రుల బాధని ఎవరు తీసుకురాలేమన్నమాట. అందుకని కంపల్సరీ ఈ సేఫ్టీ అనేది యూజ్ చేసుకోండి. ఓకే, ఎస్. అండ్ మగపిల్లల తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, అమ్మ తప్పు చేసి వస్తే వాళ్ళకి అన్నం పెట్టి గారాబం చేయటం కాదు, కొంచెం కారం పెట్టేసి బయటకు తోసేయండి వాళ్ళని. వాళ్ళు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు కదా, వాళ్ళు వినరు, గాడిదలాగా పెరిగారు కదా, కానీ వినరు అనమాట. కానీ స్మాల్ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం తెలుస్తుంది కదా. అలాంటి వాళ్ళు మీకు అవసరం ఇళ్లలో. వాళ్ళ వలన మీ ఇంటికి కానీ, మీ వీధికి కానీ, సమాజానికి కానీ ఏది ఉపయోగం లేదు. అందుకని వాళ్ళకి అన్నం పెట్టడం మానేయండి, చస్తారు, బయటకు గెంటేసేయండి, తప్పేమీ లేదనమాట. ఎందుకంటే ఎంతమంది ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. మీ కొడుకులు తప్పు చేస్తారని మీకు తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నారు? ఆ బయటకు గెంటేయండి కొంచెం, అంతేగాని వాళ్ళకి సపోర్ట్ చేయకండి ఎవరు కూడా. ఓకే, ఎస్. అండ్ చట్టాల విషయాల గురించి మనమేం చెప్పుకుంటామండి, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మారట్లేదు కదా, ఉరిదీస్తారు. నేను చెప్పేది ఏంటంటే, ఉరిదీస్తే ఒకేసారి చచ్చిపోతున్నారు కదా, వాళ్ళకి పెయిన్ అనేది ఎలా తెలుస్తుంది? పోనీ ఉరిదీయకుండా శిక్ష పొడిగిస్తే ఏమవుతుంది? పెంచి పోషించడం అవుతుంది అనమాట. అలా కాకుండా అసలు ఎందుకు మగాడిగా పుట్టాము, ఎందుకు భూమి మీద పుట్టాము అనేటట్లు వాడికి రోజు రోజు హింస అనేది గుర్తుకు రావాలన్నమాట. అలాంటి కొత్త చట్టాలు ఏమైనా వస్తే బాగుండని నా ఫీలింగ్ అనమాట. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.